కాంగ్రెస్ ద్వారాలు తెరిస్తాయి, బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారో చూస్తామని సవాల్ చేశారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పడం వల్లే ఆగుతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని షబ్బీర్ అలీ అన్నారు. మా మీద ఇప్పుడే మొదలుపెట్టినాడు. ఫస్ట్ అయితే 10 days నుంచి మొదలుపెట్టారు. ఈ గవర్నమెంట్ ఉండదు, పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారా పోయినా? మీరు పడగొడతావా? మేము పడగొడతాం. చూడండి, రాబోయే దినాల్లో మీ ఎంతమంది ఎమ్మెల్యేలు పారిపోతారు. ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేస్ మాతో టచ్లో ఉన్నారు. కానీ మా హైకమాండ్ అంటూ వద్దు, పార్టీలు ఫిరాయింపుడు ఉద్దేశంతో ఎంకరేజ్ చేయకూడదు అన్నారు. కాబట్టి మేము ఇంకా ఆపిపెట్టాము. ఎనీ మూమెంట్ బీఆర్ఎస్ మాత్రం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఒక సీట్ కూడా రాదు. మాకు ఏమైనా ఉంటే బీజేపీకి పోటీ, కానీ బీఆర్ఎస్ అస్సలు ఉండనే ఉండదు.